నెల్లూరు నగర మేయర్గా దేవరకొండ సుజాత బాధ్యతలు తీసుకునుంది. గురువారం జరగబోయే నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో లాంఛనప్రాయంగా దేవరకొండ సుజాతను కార్పొరేటర్లు ఎన్నుకునున్నారు. గత కొంతకాలంగా ఇన్ఛార్జ్ మేయర్గా కొనసాగుతున్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఎన్నో మలుపులు తిరిగిన నెల్లూరు మేయర్ పదవి చివరి మజిలీలో టీడీపీ ఖాతాలో చేరనున్నది. గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు నగరం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నెల్లూరు నగర మేయర్గా పోట్లూరు శ్రవంతి ఎన్నికయ్యారు. గురువారం జరిగిపోయే ఎన్నికల్లో దేవరకొండ సుజాతను ఎన్నుకోనున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో నెల్లూరు నగరపాలక కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గం 54 మంది నగర కార్పొరేటర్ల పదవులకు టీడీపీ వైసీపీ పోటీ పట్టాయి. వైసీపీ 54కి 54 స్థానాలు కైవసం చేసుకుంది. నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీ రిజర్వేషన్ కు కేటాయించిన నేపథ్యంలో 12వ వార్డు కార్పొరేటర్ గా గెలుపొందిన పోట్లూరు శ్రవంతిని మేయర్ గా ఎన్నుకున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అనంతరం పరిమాణాల నేపథ్యంలో 40 మంది కార్పొరేటర్ల పై చిలుకు టీడీపీలో చేరిపోయారు. పోట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి ముందే ఆమె రాజీనామా చేసిన నేపథ్యంలో 2 నెలల పాటు డిప్యూటీ మేయర్ గా ఉన్న కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ మేయర్ పదవిని అధిష్ఠించారు. నెల్లూరు నగరం ఎస్టీ రిజర్వేషన్ కు కేటాయించిన నేపథ్యంలో తిరిగి గిరిజన మేయర్ ను ఎన్నుకోవాలంటూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లందరూ కలిసి దేవరకొండ సుజాతను నెల్లూరు నగర మేయర్ గా ఎన్నుకున్నారు. ఆమె 53వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందారు. సుజాత గిరిజన కులానికి సంబంధించిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యం కానుంది. గురువారం జరిగే ఎన్నిక ఇక లాంఛన ప్రాయమేనని టీడీపీ వర్గాల్లో ఉంది. ఇప్పటికే దేవరకొండ సుజాత పేరు బయటకు వచ్చింది.